ఈరోజు రానుటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో బహుశా నాకు తెలిసి రోజుకి 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు, మరో 3 సంవత్సరాలు మరో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు, లేదా 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తాడు. చివరికి రేపు అధికారం దిగిపోయేటువంటి సమయానికి ఆ అప్పులు కుప్పంతా తీసుకుని వచ్చి రేపు మా ప్రభుత్వం మీద పెట్టి వెళ్ళిపోతాడు. ఆయనకేమి పేదవాడికి పంచింది లేదు. వ్యవసాయ రంగం ఇబ్బంది పడతా ఉంది, వైద్య రంగం ఇబ్బంది పడతా ఉంది, విద్యారంగం ఇబ్బంది పడతా ఉంది. ఈ మధ్యకాలంలోనే గత సంవత్సర కాలంలో చూశారు యూరియా కోసం రోడ్ల మీద ఏ రకంగా రైతులు కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చిందో. విద్య ఫీజు రీఎంబర్స్మెంట్ 6,000 కోట్ల రూపాయలు బకాయిలు, ఆరోగ్యశ్రీ వైద్యం 5,000 కోట్ల రూపాయలు బకాయిలు. ఇంకా డాక్టర్లు వైద్యం ఏమందిస్తారు? పేదవాడికి వైద్యం ఏమందుతుంది? పేదవాడి ప్రాణాలు ఎలా కాపాడతారు? ప్రధానమైనటువంటి రంగాలు వ్యవసాయం, విద్య, వైద్యం, దేనికి కూడా సరైనటువంటి కేటాయింపులు లేకపోతే, ఇక సంక్షేమం కోసం 1 రూపాయి కేటాయించకపోతే, మహిళలకి 1,500 రూపాయలు నెల నెలా ఇస్తానని చెప్పినటువంటి మాట గాల్లో కలిసిపోతే, నిరుద్యోగ యువతకి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఆ భృతిని అలా ఎక్కడా కనబడకుండా చేసేస్తే, సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు, అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుకి పెట్టుబడి సాయం అన్నారు. ఏది ఒక్కటి చేస్తే చెప్పండి. ఆ మహిళలు అడిగితేనేమో ఏదో P4 అన్నాడు ఆయన. ఏది ఆ P4 ఎక్కడుంది? ఆ P4 అంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అసలు P4 అంటే ఏంటో?